అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వరకు పెద్ద ఎత్తున వేలాది మందితో విద్యార్థులు అలాగే ఈ యొక్క నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి ఇక్కడ తిరంగా ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జెండాను చూస్తేనే మనందరికీ సమసమతా భావం అలాగే సమైక్యతా భావం అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. ఈరోజు స్వాతంత్రం సాధించి 80 సంవత్సరాల తర్వాత మన దేశం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నటువంటి విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం అనేటువంటిది ఎన్నో రంగాలలో ముందుకు పోతా ఉంది. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను, 2047 కల్లా వికసిత్ భారత్, అలాగే 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈరోజు యువశక్తి ద్వారా రాబో రోజులలో భారతదేశం ప్రపంచ దేశాలలోనే అగ్రగామి దేశంగా ముందుకు పోతుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.